Welcome friends, welcome to Group 2, Group 3 Sociology classes. Affirmative policies and welfare programs అన్నాడు. అఫిర్మేటివ్ పాలసీస్ అనే పదానికి అర్థం ఏంటంటే దానికంటే ముందు పాలసీస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. పాలసీ అంటే విధానం అంటే ఏ ఆధునిక ప్రభుత్వమైనా ఒక అంశం పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రిపరేషన్ ఉంది, ఏ రోజు ఏం చదువుకోవాలి, రేపు ఏం చదువుకోవాలి, ఎల్లుండి ఏం చదువుకోవాలి, ఏ పుస్తకం చదువుకోవాలి, నెల వరకు ఎట్లా కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ ఏం రాయాలి, ఒక ప్రణాళిక అయితే నీకైతే ఎలా ఉందో ప్రిపరేషన్కి, ప్రతి దేశానికి కూడా ఆ దేశానికి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బ్లూ ప్రింట్ను తయారు చేసుకుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగుమతులు దిగుమతులు ఎలా చేయాలి, రూపాయి విలువను ఎలా పెంచాలి, ఎలా తగ్గించాలి, ట్యాక్స్లు ఎలా ఉండాలి, ఆయుధాల కోసం ఎంత కేటాయించాలి, రక్షణ కోసం ఎంత కేటాయించాలి, ఒక్కొక్క రంగానికి లేదా ఒక్కొక్క సమస్యకు సంబంధించి ఎలా చర్యలు తీసుకోవాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలను, అంశాలను, వ్యూహాలను ఏర్పాటు చేసుకుంటాయి. సో వాటినే మనం పాలసీస్ అంటాం, విధానాలు. ఎలా ఒక అంశం పట్ల ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది, ఎలా ఒక అంశం పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి మేధావులందరూ కలిసి శాస్త్రవేత్తలు చేసిన సూచనల మేరకు, లేకపోతే కొన్నిసార్లు పరిశోధనలు నిర్వహించి, కొన్నిసార్లు ప్రజల నుండి అభిప్రాయాన్ని సేకరించి, కొన్నిసార్లు పార్లమెంట్లో డిస్కషన్ చేసి, రాష్ట్ర అసెంబ్లీలలో డిస్కషన్ చేసి ఒక డ్రాఫ్ట్ పాలసీని, ఒక ముసాయిదా విధానాన్ని తయారు చేసి ప్రజలందరికీ అందుబాటులో పెడుతుంది. ఈ ప్రజలందరికీ అందుబాటులో పెట్టిన తర్వాత ప్రజలందరూ దాన్ని చదివి ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది యాడ్ చేయండి అని అడగచ్చు. మొన్న 2020 విద్యా విధానం అయితే చాలా రోజులు ప్రజల కోసం అందుబాటులో పెట్టి చాలా సూచనలు సేకరించారు. అయితే ఇది చట్టంతో మనం పోల్చకూడదు. ఇది పార్లమెంటు చట్టం రూపంలో చేసేది కాదు, రాష్ట్రం చట్టం రూపంలో చేసేది కాదు. ఇది కేబినెట్, కేంద్ర కేబినెట్. ఇక్కడ రాష్ట్రంలో అయితే రాష్ట్ర కేబినెట్. దాన్ని గనక ఆమోదించినట్టయితే అది ప్రభుత్వం ఆమోదించి, ఇది ప్రభుత్వ విధానం, పార్లమెంటు విధానం కాదు. ప్రభుత్వ విధానం అంటే అధికార పార్టీ, ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి, ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక అంశం మీద ముందుకు ఎలా వెళ్తున్నాము అని తీసుకునేటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక ప్రణాళికను, లేదా ఒక ముందు చూపుతో లేదా ముందడుగుతో కొన్ని లక్ష్యాలను, వ్యూహాలను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ఆయా సమస్యలపై పోరాడేటువంటి లేదా ఆయా అంశాలకు సంబంధించి చర్యలు తీసుకునేటువంటి ఒక ముందస్తు ప్రణాళికనే మనం విధానం అంటాం. ఇది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మహిళా విధానం ఉందనుకోండి, మహిళా మంత్రిత్వ శాఖ తయారు చేస్తుంది. తయారు చేసినంత మాత్రాన అది విధానం కాదు, దాన్ని కేబినెట్ ఆమోదించినప్పుడు మాత్రమే విధానం అవుతుంది. రైట్? సో ఇలా మనం విధానం అంటాం. అయితే ఇలా రూపొందించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి సామాజిక అంశాలకు, సామాజిక సమస్యలకు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విధానాలు అయినప్పుడు అట్లాంటి విధానాలను సోషల్ పాలసీస్, సామాజిక విధానాలు అంటారు. ఎగుమతులు దిగుమతులకు సంబంధించినట్టయితే అది ఎగుమతుల విధానం అవుతుంది. రూపాయి విలువ పెంచాలా తగ్గించాలా, పరిశ్రమలు అదన్నీ ఆర్థిక విధానాలు అవుతాయి. లేదా క్రీడలు ఎట్లా అభివృద్ధి చెందించాలి, అది క్రీడా విధానం అవుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాన్ని ఎట్లా అభివృద్ధి చెందించాలి, అది సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ అవుతుంది. అంతరిక్ష రంగంలో ఎలా ముందుకెళ్ళాలని విధానాలు రూపొందించుకుంటే అది అంతరిక్ష రంగానికి సంబంధించిన విధానం అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటిది? సోషల్ పాలసీస్ లేదా అఫిర్మేటివ్ పాలసీస్. సోషల్ పాలసీస్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు సామాజిక రంగానికి సంబంధించి, లేదా బలహీన వర్గాలకు సంబంధించి, లేదా సామాజిక సమస్యలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళికలు, వ్యూహాలు, ప్రభుత్వం ఎలా ఒక్కొక్క సామాజిక సమస్య మీద, బలహీన వర్గాల మీద ముందుకు వెళ్ళబోతుందో చెప్పేటువంటి ఒక ప్రణాళికల మొత్తాన్ని మనం సామాజిక విధానము అంటాం. అయితే ఈ సామాజిక విధానాలు అంటే ఎస్సీల పట్ల విధానాలు, ఎస్టీల పట్ల విధానాలు, వికలాంగుల పట్ల విధానాలు, బలహీన వర్గాల పట్ల విధానాలు, మైనారిటీల పట్ల విధానాలు, పేదరికం పట్ల విధానం, నిరుద్యోగం పట్ల విధానం, విద్య పట్ల విధానం, ఆరోగ్యం పట్ల విధానం, ఇవన్నీ కూడా సామాజిక విధానాలు అంటాం. అయితే కొంతమంది మనకు సిలబస్లో ఏమి ఇచ్చాడు? సోషల్ పాలసీ అనకుండా అఫిర్మేటివ్ పాలసీ అన్నాడు. దీన్ని అఫిర్మేటివ్ పాలసీ అని కూడా అనొచ్చు. అఫిర్మేటివ్ పాలసీ అని ఎప్పుడు అంటామంటే, అఫిర్మేషన్ అంటే మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం ఏంటిది? సమానత్వాన్ని సాధించడం, బలహీన వర్గాలకు, తరతరాలుగా వెనుకబడ్డటువంటి వర్గాలకు కుల మత లింగ భేదం లేకుండా సామాజిక సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని, స్వేచ్ఛను, లౌకికత్వాన్ని స్థాపించడం,
అలాగే సోదర భావాన్ని పెంపొందించడం, ఇవన్నీ చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు, వెనకబాటుతనం ఇవన్నీ తొలగించేలా చర్యలు తీసుకోవాలి. సో ఇవన్నీ తొలగించేలా చర్యలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకు అంటే చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ మన భారతీయ సామాజిక వ్యవస్థలో ఆల్రెడీ అభివృద్ధి చెందిన వర్గాలు ఉన్నాయి. కొన్నేమో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజబుల్, ఎల్డర్లీ పీపుల్, ఇలాంటి వాళ్ళందరూ అట్టడుగు స్థాయిలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చాలా వెనుకబడ్డ స్థానంలో ఉన్నారు. సో ఇలా పై స్థాయిలో ఉన్నవాడికి, కింది స్థాయిలో ఉన్నవాడికి ఇద్దరికి ఒకే రకమైన అవకాశాలు కల్పిస్తే ఈ పై స్థాయిలో ఉన్నవాడు ఇంకా పైకి పోతాడు, కింది స్థాయిలో ఉన్నవాడు పై స్థాయి వాడితో పోటీ పడలేడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే 2 కాళ్ళు బాగున్నవాడికి 2 కాళ్ళు బాగలేని వాడికి మధ్యలో రన్నింగ్ పోటీ పెడితే 2 కాళ్ళు బాగున్నవాడే ముందు పరిగెత్తాడు. ఆల్రెడీ వాడు చదువుకొని ఉన్నాడు, సామాజికంగా ముందున్నాడు, ఆర్థికంగా ముందున్నాడు, అవేర్నెస్ ఉంది, వాళ్ళ ముందు తరాలు కూడా ఆల్రెడీ చదువుకొని ఉన్నాయి. ఇక్కడ ఒక దళితుడు ఈ తరమే చదువుకుంది, ఒక కంప్యూటర్ కొనడానికి డబ్బులు లేవు, ఒక ల్యాప్టాప్ తీసుకోవడానికి డబ్బులు లేవు, మంచి కోర్సులో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు, కోచింగ్లో జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు. వీళ్ళిద్దరికి ఒకే రకమైన పోటీ పరీక్ష పెడుతుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కానీ ఈ పై స్థాయిలో ఉన్నవాడితో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పోటీ పడాలంటే కింది స్థాయిలో ఉన్నవాడికి కొన్ని స్పెషల్ లిఫ్ట్ అవసరం, వాడి పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం, వాడి పట్ల ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అవసరం. సో దాన్నే మనం అఫిర్మేటివ్ పాలసీ అంటే. సింపుల్గా చెప్పాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కులపరంగా, వివిధ సామాజిక రుగ్మతల పరంగా సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు కోసం ప్రత్యేకించి ఉద్దేశించినటువంటి పాలసీస్నే, వారి యొక్క అభ్యున్నతి లక్ష్యంగా ఉద్దేశించినటువంటి పాలసీనే మనం అఫిర్మేటివ్ పాలసీస్ ఫర్ ఎస్సీస్ అంటే ఎస్సీల కోసం ప్రభుత్వం చేస్తున్న చర్యలు, విధానాలు. అఫిర్మేటివ్ పాలసీస్ ఫర్ ఎస్టీల కోసం ఇలా అన్ని రకాల బలహీన వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజబుల్, ఎల్డర్లీ, చిల్డ్రన్, చిల్డ్రన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, డిజబుల్, వీళ్ళందరికీ సంబంధించినటువంటి పాలసీలు దీంట్లో మనకు పెట్టడం జరిగింది. మరి ఎందుకు చేస్తుంది ప్రభుత్వం? బలహీన వర్గాల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చూపుని ఎందుకు పెడుతుంది అంటే, మనకు డిపిఎస్పి అని ఉన్నది రాజ్యాంగంలో, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ముఖ్య లక్ష్యమే అది సామాజిక సంక్షేమం. ప్రభుత్వం చేయవలసినటువంటి పనులు సామాజిక సంక్షేమాన్ని సాధించాలి. అలాగే రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి ఆదర్శాలు సాధించాలంటే కూడా బలహీన వర్గాల కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. కాబట్టి రాజ్యాంగంలో ఆ ప్రాథమిక హక్కుల్లో ముఖ్యంగా డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, రాజ్య విధాన ఆదేశిక సూత్రాల్లో రూపొందించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు కొన్ని చేపట్టాలి అని డిపిఎస్పిలో చూపెట్టడం జరిగింది రకరకాల ఆర్టికల్స్ కింద. సో వాటిని రిలేట్ చేయడం కోసం డిపిఎస్పి యొక్క మార్గదర్శకత్వంలో, డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క స్పిరిట్తో, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగం యొక్క స్పిరిట్తో, అంటే మీకు ఆప్షన్లో సామాజిక విధానాలకు ముఖ్యమైనటువంటి భూమిక ఏది అన్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆన్సర్ పెట్టాలి. అది లేకుండా రాజ్యాంగం ఉందనుకోండి, రాజ్యాంగం ఆన్సర్ పెట్టాలి. రాజ్యాంగం, డిపిఎస్పి రెండు ఉంటే డిపిఎస్పిని ఆన్సర్ పెట్టాలి. సో కాబట్టి రాజ్యాంగంలో ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలను అధిగమించడం కోసం డిపిఎస్పిలో రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశిస్తున్నటువంటి కార్యక్రమాలు అమలు చేయడంలో భాగంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అఫిర్మేటివ్ పాలసీస్ టువర్డ్స్ వీకర్ సెక్షన్, బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విధానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజబుల్, ఎల్డర్లీ వీళ్ళందరి కోసం ప్రత్యేక విధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఆ విధానాలన్నీ మనం కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, ఇందులో ఉన్నటువంటి అనదర్ టాపిక్ ఏంటిది, అఫిర్మేటివ్ పాలసీస్తో పాటుగా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నాడు. సో ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ మనం పాలసీ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే దాన్ని బట్టి మొత్తం అర్థం చేసుకోండి. అఫిర్మేటివ్ పాలసీస్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నాడు. అఫిర్మేటివ్ పాలసీస్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం, షెడ్యూల్డ్ తెగల ఎంపవర్మెంట్ కోసం, షెడ్యూల్డ్ తెగల రాజకీయ, సామాజిక, విద్యాపరమైన, ఆర్థికపరమైన వృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు విధానాల్లో భాగమే. వాళ్ళ పాలసీ ఏముంది, వాళ్ళ కోసం ప్రత్యేక సంస్థలు ఏమున్నాయి, వాళ్ళ కోసం కమిషన్లు ఏమున్నాయి, వాళ్ళ కోసం కమిటీలు ఏమున్నాయి, వాళ్ళ కోసం విద్యాపరమైన సౌకర్యాలు ఏమున్నాయి, ఆర్థికపరమైన సౌకర్యాలు ఏమున్నాయి, అన్ని రకాల వాళ్ళకి హక్కులకు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కలిస్తేనే మనం పాలసీ అంటాం. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అట్లా అందరి కూడా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే
వెల్ఫేర్ అనే పదం వాడిండు కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మనకు వెల్ఫేర్ అనేటువంటి పదం వాడిండు. సో వెల్ఫేర్ అనేటువంటి పదానికి మన తెలుగులో సంక్షేమం, సామాజిక సంక్షేమం అంటాం. సో సామాజిక సంక్షేమం బేసిక్గా ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు రెండు రకాలు: పబ్లిక్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్. పబ్లిక్ వెల్ఫేర్ అంటే ప్రజలందరికీ ఉద్దేశించినవి, కులము, మతము, లింగము, ప్రాంతము, ఎవ్వడికి అందరికీ సంబంధించినవి. సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అంటే బలహీన వర్గాలకు, సంబంధించినవి. పబ్లిక్ వెల్ఫేర్ అంటే అందరికీ సంబంధించినవి. రోడ్డు వేసి ఉండదు అందరికీ, ఎస్సీల కోసం కాదు, ఎస్టీల కోసం కాదు. కానీ ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ పెట్టిండు కేవలం ఎస్టీల కోసమే. హాస్పిటల్ కట్టిండు కేవలం ఎస్సీల కోసం, ప్రత్యేకంగా హాస్పిటల్ కట్టారు. ఎస్టీల కోసం కట్టారు, ఉమెన్ కోసం కట్టారు. ప్రజలందరి కోసం హాస్పిటల్ కడతారు, ప్రజలందరి కోసం రోడ్డు వేస్తారు, ప్రజలందరి కోసం కరెంటు సబ్సిడీ ఇస్తారు, ప్రజలందరి కోసం ఆహార భద్రత ఇస్తారు, ప్రజలందరి కోసం రవాణా సౌకర్యాలు కల్పిస్తారు, ప్రజలందరి కోసం ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పిస్తారు, ప్రజలందరికీ రక్షణ కల్పిస్తారు. సో ప్రజలందరికీ కులము, మతము, ప్రాంతము, వెనుకబాటుతనంతో సంబంధం లేకుండా ప్రజలందరి కోసం ఉద్దేశించినటువంటి సేవల్ని పబ్లిక్ సర్వీసెస్, ప్రజాసేవలు అంటాం. కానీ కొన్ని సేవల్ని మాత్రము ఈ ప్రజలలో వెనుకబడ్డ వర్గాలకు మాత్రమే కల్పిస్తారు, బలహీన వర్గాలకు మాత్రమే కల్పిస్తారు. అట్లాంటి వాటిని వెల్ఫేర్ సర్వీసెస్ లేదా సోషల్ వెల్ఫేర్ సర్వీసెస్ అంటాం. కాబట్టి ప్రజాసేవలు అంటే ప్రజలందరికీ ఉద్దేశించినటువంటి సేవలు. సాంఘిక సేవలు లేదా సాంఘిక సంక్షేమ సేవలు లేదా సంక్షేమ సేవలు అన్నప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, డిజబుల్కు, ఎల్డర్లీ పీపుల్కు, థర్డ్ జెండర్కు, ఎవరెవరైతే సామాజికంగా, ఆర్థికంగా, లింగం పరంగా, ఆరోగ్యం పరంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ అందించేటువంటి కార్యక్రమాలని, సమాజంలో వెనుకబడ్డ వాళ్ళని అభివృద్ధి చెందిన వారితో సమానంగా తీసుకురావడానికి ఉద్దేశించినటువంటి కార్యక్రమాలని సామాజిక సంక్షేమ కార్యక్రమాలు అంటాం. అంటే ఒకడేమో బాగా అభివృద్ధి చెందిండు, ఒకడేమో వెనుకబడి ఉన్నాడు, వీనికి స్పెషల్ ఫోకస్ పెడితే వీనితో సమానంగా అవుతాడు. అందువల్ల సమాజంలో బలహీన వర్గాలకు ఉద్దేశించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎల్డర్లీ పీపుల్ ఇట్లాంటి బలహీన వర్గాలకి సంబంధించి ఉద్దేశించినటువంటి ప్రత్యేక కార్యక్రమాలని మనం వెల్ఫేర్ సర్వీసెస్ అంటాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ వర్క్స్ లేదా పబ్లిక్ సర్వీసెస్. పబ్లిక్ సర్వీసెస్ అనేటువంటి పదాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక రోడ్ వేసిండు, పార్కు కట్టిండు, అది పబ్లిక్ సర్వీస్. హాస్పిటల్ కట్టిండు, పబ్లిక్ సర్వీస్. కానీ రిజర్వేషన్లు, అటవీ హక్కులు, ఈ అటవీ హక్కులు అందరికీ ఉంటాయా? కేవలం ట్రైబల్స్కే ఉంటాయి. రిజర్వేషన్లు అందరికీ ఉంటాయా? బలహీన వర్గాలకే ఉంటాయి. ఎందుకోసం అందరికీ లేవు? వీళ్ళు వెనకబడ్డారు కాబట్టి వెనకబడ్డ వర్గాల కోసం ఉద్దేశించినట్టు, వెనకబడ్డ వర్గాల్ని అభివృద్ధి చెందిన వారితో సమానంగా తీసుకురావడానికి ఉద్దేశించిన కార్యక్రమాలన్నీ కూడా వెల్ఫేర్ సర్వీసెస్. ఇంకా రఫ్గా చెప్పాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, డిజబుల్, ఎల్డర్లీ పీపుల్ కోసం ఉద్దేశించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు. ఈ సంక్షేమ కార్యక్రమాల ఉద్దేశం ఏంటి? సమాజంలో వెనుకబడ్డ వర్గాలకు అవకాశాలు కల్పించడం. మరి ఈ యొక్క పబ్లిక్ సర్వీసెస్ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజల యొక్క కనీస సౌకర్యాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక స్కూల్లో ఎవరైనా చదువుకోవచ్చు, ఎవరికైనా సీటు ఉంటుంది, కానీ హాస్టల్ అందరికీ ఉండదు. బలహీన వర్గాలకి హాస్టల్ ఉంటుంది. ఒక స్కూల్లో సీట్ ఎవరికైనా ఉంటుంది, కులం, లింగం, ప్రాంతంతో సంబంధం కూడా, కానీ స్కాలర్షిప్లు కొందరికి మాత్రమే ఉంటాయి. స్కూల్లో సీట్ అందరికీ ఇవ్వడం అనేది పబ్లిక్ సర్వీస్ అయితే, కొందరికి మాత్రమే స్కాలర్షిప్ అనేది వెల్ఫేర్ సర్వీస్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ వెల్ఫేర్ అనేటువంటి కాన్సెప్ట్, ఇది మీనింగ్ ఇప్పటిదాకా నుంచి బలహీన వర్గాల కోసం ఉద్దేశించింది వెల్ఫేర్. సో ఈ వెల్ఫేర్ అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది భారతదేశంలో. అశోకుని కాలం నుంచే వెల్ఫేర్ ఉంది. అశోక చక్రవర్తి ఏం చేసిండు? బాటసార్ల కోసం సరాయిలు కట్టించిండు. అశోక చక్రవర్తి గోపాలురు అనేటువంటి వైద్య సిబ్బందిని పెట్టిండు, సంక్షేమాధికారులను పెట్టిండు, మహిళా సంక్షేమాధికారులను పెట్టిండు. ఈ హరితహారం, కేసీఆర్ స్టార్ట్ చేసిన హరితహారం అశోకుడు ఎప్పుడో పెట్టిండు. అంటే సంక్షేమం అనేది రాజు యొక్క ముఖ్య బాధ్యతలు ఒకటి ఉండే, కానీ మధ్యలో నిరంకుశత్వం, ముస్లిం రాజుల పాలన ఇట్లాంటివి చాలా వచ్చినాయి. బట్ రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యం యొక్క ప్రధాన డ్యూటీ ఏంటంటే సంక్షేమాన్ని కల్పించడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, సంక్షేమాన్ని కూడా ప్రొవైడ్ చేయడం, సామాజిక వనరులు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం. సో ఆ క్రమంలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యయుత పరిపాలనతో దేశ వనరుల్ని అందరికీ పంచి రాజ్యాంగం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అది ఎప్పటి నుంచో ఉంది. బట్ మన భారతదేశంలో చూసినప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్లోనే మనకు వెల్ఫేర్కు సంబంధించినటువంటి ప్రొవిజన్స్, ప్రియాంబుల్లోనే వెల్ఫేర్కి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి. సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సోదర భావం, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగ లక్ష్యాలుగా మనం పేర్కొన్నాం.
అలాగే ఫండమెంటల్ రైట్స్లో కూడా వెల్ఫేర్ ఉన్నాయి. ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా ఎక్కువగా బాల కార్మికతకు లోనయ్యేది ఆర్టికల్ 24 ద్వారా. ఎస్సీలు ఎస్టీలు బీసీలే కదా వెట్టి చాకరీ జోగిని వ్యవస్థకు బాగా లోనయ్యేది ఆర్టికల్ 23 ద్వారా. ఇవన్నీ మనం తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా రక్షణ కల్పిస్తూ హక్కులను సంరక్షిస్తూ, సంస్థల ద్వారా కమిషన్లు ఉన్నాయి కదా జాతీయ స్థాయిలో కమిషన్ల ద్వారా, అలాగే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల ద్వారా, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సంస్థల ద్వారా కేంద్రము మరియు రాష్ట్రం ఏం చేస్తుంది, ప్రత్యేక మంత్రిత్వ శాఖలు, మహిళా మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖ, సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేసి వారికి ఆ మంత్రిత్వ శాఖల ద్వారా పథకాలు అమలు చేయడం. అంటే కేవలము వెల్ఫేర్ అంటే ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడము ఇట్లాంటివే కాదు. హక్కులు, రాజ్యాంగపరమైన హక్కులను సంరక్షించడం, చట్టాల ద్వారా వారి హక్కులను సంరక్షించడం, సంస్థల ద్వారా వారి హక్కులను సంరక్షించడం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కలిగి ఉండి వారికి ఆర్థిక పథకాలు, రాజకీయ పథకాలు, విద్యాపరమైన పథకాలు అమలు చేయడం. కాబట్టి సంక్షేమం అనేది ఒకటే మార్గంలో రాదు. విద్యాపరమైన పథకాలు కావచ్చు, అభివృద్ధిపరమైన పథకాలు కావచ్చు, ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ పథకాలు కావచ్చు, వాళ్ళ హక్కుల పరిరక్షణ కావచ్చు, వాళ్ళకి హక్కులు కల్పించే చట్టాలు కావచ్చు, ఆ చట్టాలు ఎలా అమలవుతున్నాయో లేదో పర్యవేక్షణ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయి కమిషన్లు, రాష్ట్ర స్థాయి కమిషన్లు కావచ్చు. ఇన్ని మార్గాలలో మనకు వెల్ఫేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి పాలసీస్, సోషల్ పాలసీస్ ఆర్ అఫర్మేటివ్ పాలసీస్ అంటే బలహీన వర్గాల కోసం ఉద్దేశించినటువంటి పథకాలు. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? వెల్ఫేర్ స్కీమ్స్ అంటే బలహీన వర్గాల కోసం, అఫర్మేటివ్ పాలసీ, సోషల్ పాలసీస్ అంటే బలహీన వర్గాల కోసం ప్రభుత్వం తీసుకుంటే అన్ని రకాల చర్యలు. అలాగే వెల్ఫేర్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, బలహీన వర్గాల కోసం మాత్రమే ఉద్దేశించినటువంటి ప్రత్యేకమైనటువంటి పథకాలను వెల్ఫేర్ స్కీమ్స్ అంటాం. ఇవి రెండు దృష్టిలో పెట్టుకుంటే మనం అందరి వెల్ఫేర్ను మనం క్లియర్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇందులో భాగంగా మనం పాలసీస్ ఏమున్నాయో చూద్దాం. దానికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెల్ఫేర్ అనేటువంటి కాన్సెప్ట్కి టిట్మస్ అండ్ మార్షల్ వీళ్ళిద్దరిని పితామహులుగా పేర్కొంటారు. టిట్మస్ అండ్ మార్షల్. సోషల్ వెల్ఫేర్ అనే కాన్సెప్ట్ కూడా యూరోప్ ఖండంలోనే స్టార్ట్ అయింది. అలాగే బ్రిటన్కు చెందినటువంటి ఎవరైనా విలియం బివరెడ్జ్ని ఆధునిక సంక్షేమానికి పితామహుడిగా భావిస్తారు. ఎవరెవరిని? విలియం బివరెడ్జ్ని ఆధునిక సంక్షేమానికి పితామహుడిగా భావిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కూడా మనం చూసినాం, పాలసీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అప్లైడ్ బై ద గవర్నమెంట్స్ టు రెగ్యులేట్ అండ్ సప్లిమెంట్ మార్కెట్ ఇన్స్టిట్యూషన్, సోషల్ స్ట్రక్చర్స్. అంటే సమాజంలో ఉన్నటువంటి అంశాలను నియంత్రించడానికి ప్రభుత్వాలు ఉపయోగించేటువంటి మార్గాలనే విధానాలు. సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అదే డెఫినేషన్స్ ఇందులో ఉన్నవి. సో అయితే మనకు ఇంపార్టెంట్ విధానాలు, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ విధానాలు కనుక చూసినట్టయితే మీకు ఎగ్జామ్లో ఇది ఎలా అడగచ్చు అంటే ఇయర్ వైజ్ అడగచ్చు. అదే గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది అనుకోండి, అదే గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే ఎలా అడుగుతాడు? గ్రూప్ 1 ఎగ్జామ్లో డైరెక్ట్గా ఏం అడుగుతాడు? నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏందని అడగచ్చు. నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న ముఖ్య అంశాలు ఏందని అడగచ్చు. గ్రూప్ 2లో మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్స్ మీద అడుగుతాడు. ఏ జాతీయ విధానం ఎప్పుడు వచ్చింది? పక్కన 4 జాతీయ విధానాలు ఇచ్చి ఈ పక్కన 4 ఇయర్స్ ఇస్తాడు. ఈ రెండింటి మ్యాచ్ చేయమంటాడు. ఒకవేళ మనం గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలంటే ఒక్కొక్క విధానం మీద 50 పేజీలు చదవాలి. అది అసాధ్యమైనటువంటి పని. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే సామాజిక విధానాలు అన్నాం కదా, అంటే బలహీన వర్గాలకి సంబంధించినటువంటి విధానాలు లేదా సామాజిక సమస్యలకు సంబంధించినటువంటి విధానాలు ఏమున్నాయి, ఒక్కొక్క విధానం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ విధానం పేరేంటిది, ఆ విధానాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది, ఈ 3 అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది, రెండవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది, మూడవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది, దాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈ 3 కోణాలలో మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూడండి క్లియర్గా. సో
ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, మొదటి జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా విధానాలు 3 ఉన్నాయి ఇప్పటికీ, రైట్. సో లేటెస్ట్ ఇది 2020లో వచ్చింది నూతన జాతీయ విద్యా విధానం. మొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది? 1968 సంవత్సరంలో వచ్చింది. 1968 సంవత్సరంలో మొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు మనకు అమల్లో ఉన్నది ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మొదటి జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇంతకుముందు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అని పిలిచేవారు, ప్రస్తుతం ఇదే శాఖని విద్యాశాఖ అని పిలుస్తున్నారు. విద్యాశాఖ అని పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ నూతన జాతీయ విద్యా విధానం 1968 స్థానంలో 2020. మంత్రి ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నారు? ఏ మంత్రిత్వ శాఖ అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు కేంద్ర విద్యా శాఖ, విద్యా మంత్రిత్వ శాఖని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ నేషనల్ పాలసీ ఫర్ చిల్డ్రన్, మొదటి జాతీయ బాలల విధానం ఎప్పుడు? 1974 సంవత్సరంలో రూపొందించారు. 1974లో ఎందుకు రూపొందించారు మరి మొదటి జాతీయ బాలల విద్యా విధానాన్ని? ఎందుకు అంటే 1974 అనేది అంతర్జాతీయ బాలల సంవత్సరం కాబట్టి, 1974 అనేది అంతర్జాతీయ బాలల సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలోనే మొదటి జాతీయ బాలల విధానాన్ని రూపొందించారు. దాన్ని అమలు చేస్తున్నటువంటి మినిస్ట్రీ ఎవరు అంటే కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. అయితే ఇప్పుడు నూతన జాతీయ బాలల విధానం 2013 సంవత్సరంలో వచ్చింది. నూతన జాతీయ బాలల విధానం 2013 సంవత్సరంలో వచ్చింది. దీన్ని ఎవరు అమలు చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళే అమలు చేస్తున్నారు. అలాగే మొదటి జాతీయ జనాభా విధానం 1976లో వచ్చింది. దీన్ని కేంద్ర ఆరోగ్యము మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తున్నారు. అలాగే మొదటి జాతీయ ఆరోగ్య విధానం 1983లో వచ్చింది. ఇది కూడా ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ శాఖ. అలాగే రెండవ జాతీయ విద్యా విధానం, మొదటి జాతీయ విధానం ఇక్కడ చెప్పినాం కదా 1968 అని. రెండవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు వచ్చింది? 1990 సంవత్సరంలో ఉంది. అంటే 1986లోనే దీన్ని సవరించారు. వాస్తవంగా 1968లో రూపొందించినటువంటి ఎడ్యుకేషన్ పాలసీని 1986లో సవరించారు, మళ్ళీ 1990లో రివైజ్ చేశారు. సో దీన్ని కూడా ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వారు అమలు చేశారు. అయితే ఇప్పుడు దీని స్థానంలోనే 2020 నూతన జాతీయ విద్యా విధానం రావడం జరిగింది. అలాగే జాతీయ బాల కార్మిక విధానం 1987 సంవత్సరంలో వచ్చింది. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బాలలు అనగానే మనం ఏమనుకుంటాం? ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందేమో ఈ విధానాన్ని అనుకుంటాం, కానీ కాదు. ఎందుకంటే చైల్డ్ లేబర్కి సంబంధించిన అంశం కాబట్టి ఇది కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక మరియు ఉపాధి కల్పన, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ వారు జాతీయ బాలల విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే నేషనల్ యూత్ పాలసీ 1988లో మొదటిది వచ్చింది. ఇంకొక పాలసీ కూడా ఉంది, చెప్తా. మొదటి నేషనల్ యూత్ పాలసీ 1988 సంవత్సరంలో వచ్చింది. దీన్ని ఎవరు అమలు చేస్తారంటే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వారు దీన్ని అమలు చేయడం జరుగుతుంది. అలాగే వృద్ధులకు సంబంధించినటువంటి విధానం, వృద్ధులకు సంబంధించినటువంటి విధానం 1999 సంవత్సరంలో మొదటిసారిగా రూపొందించారు. సో ఈ యొక్క వృద్ధుల యొక్క విధానాన్ని కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తారు. అలాగే నూతన జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో మళ్ళీ తీసుకొచ్చారు. దీన్ని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ వాళ్ళు అమలు చేస్తారు. అలాగే 2001 సంవత్సరంలో ఏంటిది? నేషనల్ పాలసీ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళా సాధికారత విధానం. 2001 సంవత్సరంలో మహిళా సాధికారత విధానాన్ని తీసుకొచ్చారు. మహిళా సాధికారత విధానం 2001లోనే ఎందుకు తీసుకొచ్చారు అంటే 2001 అనేది అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరం కాబట్టి. సో యునైటెడ్ నేషన్స్ వారు 2001 సంవత్సరాన్ని ఏం చేశారు అంటే అంతర్జాతీయ మహిళా సాధికారత సంవత్సరంగా పేర్కొన్నారు. కాబట్టి భారతదేశంలో 2001 సంవత్సరంలోనే
మహిళల సాధికారత కోసం జాతీయ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానాన్ని ఎవరు అమలు చేస్తారు? కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ వారు అమలు చేస్తారు. అలాగే నూతన ఆరోగ్య విధానాన్ని 2002వ సంవత్సరంలో, అలాగే రివైజ్డ్ యూత్ పాలసీని 2003లో, ఈ పాలసీని మళ్ళీ రివైజ్ చేశారు. యూత్ పాలసీ ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 2003లో వచ్చింది. అలాగే వికలాంగులకు సంబంధించిన విధానాన్ని 2006వ సంవత్సరంలో. ఈ వికలాంగుల విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వారు అమలు చేస్తున్నారు. అలాగే పర్యావరణ విధానం 2006వ సంవత్సరంలో. ఈ పర్యావరణ విధానాన్ని ఎవరు అమలు చేస్తున్నారు? పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ వారు. అలాగే పట్టణ రవాణా విధానం కూడా 2006వ సంవత్సరంలో, దీన్ని పట్టణాభివృద్ధి శాఖ వాళ్ళు. అలాగే పట్టణ గృహ విధానాన్ని 2007వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది కూడా మున్సిపల్ మంత్రిత్వ శాఖ వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే పట్టణ వీధి వ్యాపారుల విధానాన్ని 2009వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది కూడా అర్బన్ మినిస్ట్రీయే చూస్తుంది. అలాగే నేషనల్ పాలసీ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఇంతకుముందు మనం చూసినాం. ఇది నూతన విధానం 2011లో రీసెంట్ తీసుకొచ్చారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు అమలు చేస్తారు. అలాగే నూతన జాతీయ బాలల విధానం ఇంతకుముందు చెప్పాను కదా, 2013వ సంవత్సరంలో తీసుకొచ్చారు. సో దాంతోపాటుగా పట్టణ పరిశుభ్రత విధానం 2008వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇది కూడా అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ చేస్తారు. ఇంతకుముందు చెప్పానుగా యూత్ పాలసీలు 3 ఉన్నాయి, ఇది చివరిది 2014. 3 ఉన్నాయంటే ఇంతకుముందు 2 అమల్లో ఉండవు, లేటెస్ట్గా ఉంది అమల్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. సో జాతీయ యువజన విధానం 2014లో, ఇది యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు. అలాగే లేటెస్ట్గా ఉన్నటువంటి హెల్త్ పాలసీ 2017, ఇది లేటెస్ట్ వన్. ఇంతకుముందు అన్నీ లేవు, జస్ట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. బట్ అమల్లో ఉంది మాత్రం ఇదే 2017లో నేషనల్ హెల్త్ పాలసీని. అలాగే నేషనల్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ పాలసీని 2017లో. అండ్ అగైన్ కర్సర్ వెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 26 పాలసీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 26 రైట్. నేషనల్ అర్బన్ పాలసీ ఫ్రేమ్వర్క్ని 2018లో. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీని నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నుంచి కంపల్సరీ సివిల్స్లో కూడా ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఇది మనకు ఉన్నటువంటిది. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ పాలసీ అంటే ఏంటి, సోషల్ పాలసీ అంటే ఏంటిది, సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఈ విభాగంలో మనకు క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కడ ఉంటుందంటే ఏ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం నెక్స్ట్ క్లాస్లో జస్ట్ మనం ఇప్పుడు వెల్ఫేర్ అంటే ఏంటిది, పాలసీ అంటే ఏంటిది, విధానాలు ఏమున్నాయో ఒక లిస్ట్ చూసినాం అంతే మనం. సో మనం నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ఎల్డర్లీ, డిజబుల్, మైనారిటీ, రూరల్ పావర్టీ, అర్బన్ పావర్టీ, వీటన్నిటికీ సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల విధానాల్ని ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కరికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాల విధానాల్ని అధ్యయనం చేయబోతున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గురించి అధ్యయనం చేయబోతున్నాం. థ్యాంక్ యూ.